ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమః. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవీనాపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్ నూతభిస్సేదసాదనగం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా అందరికన్నా ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. అందరికీ శుభాలను జయాలను ప్రసాదించాలని మనసారా విఘ్నేశ్వర స్వామిని కోరుకుందాం. 16/8/2025 నుండి 31/8/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో గురువు మరియు శుక్ర సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, సింహరాశిలో రవి మరియు కేతు సంచార స్థితి, కన్యరాశిలో కుజ సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు శ్రావణమాస బహుళాష్టమి అమావాస్య సందర్భంగా అమ్మవారిని ఎలా పూజించాలి, ఎలా ధ్యానించడం వల్ల లక్ష్మీ కటాక్ష యోగం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలో 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్ర భగవానుడు. రాశిలోనే బుధ భగవానుడు సంచారం చేయడం వలన సద్బుద్ధి, సద్జ్ఞానము, సత్ప్రవర్తన, ఆరోగ్య నియమాలను పాటించడము, ఉన్నతమైనటువంటి విలువలతో జీవితాన్ని పొందే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. గృహంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో వీరికి ఎనలేనటువంటి ప్రశంసలు, సన్మానము, ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక చింతన, పుస్తక పఠనంతో మంచి జీవనాన్ని పొందబోతున్నారు. 2వ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షేత్ర సంచార స్థితి అవ్వడం వలన ధనపరమైనటువంటి యోగము, స్థిరాస్తులు, చరాస్తులు, ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు, పదవులు, అలంకరణ, యోగదాయకమైన మంచి కాలము ఈ కర్కాటక రాశి వారికి సొంతం కాబోతుంది. అష్టమంలో రాహు ఉండడం వల్ల అలాగనే అనేక మంది శత్రువులు కూడా పొంచి ఉన్నారు. రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు. ఉండబడినటువంటి సమయాన్ని, ధనాన్ని సద్వినియోగపరచుకోండి. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వల్ల ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు చాలా అప్రమత్తత చాలా అవసరం. లేకపోతే మీ మధ్య అనేక మంది మీకు లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని అనేక రకమైనటువంటి ఉన్నతమైన విలువలతో కూడుకున్న జీవితాన్ని కాకుండా అనైతికమైన జీవితాన్ని పొందే పరిస్థితి అధికంగా ఉంటుంది. ధర్మ మార్గంగా, న్యాయ మార్గంగా ఉండండి. ఉన్నత జీవితం కర్కాటక రాశి వారి సొంతం. వ్యయంలో ఏడాది తర్వాత శుక్రభగవానుడు సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతితో శుక్రభగవానుడు మిథునరాశిలో సంచారం చేయడం వలన ఆనందకరంగా జీవితాన్ని పొందాలనుకుంటూ ఉంటారు. కాకపోతే తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కొద్దిపాటి ధనం ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. మంచి కార్యక్రమాలకు రూపాయి ఖర్చు పెట్టినా ఇబ్బంది లేదు అనుకోవాలి. తీర్థయాత్రలు, అన్నదానము, భగవంతుడి సేవ, ఆరాధన, గురువులతో సత్సంగము, పారాయణ కార్యక్రమాలలో సమయాన్ని వెచ్చించినా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాబోయే కాలంలో అనంత సంపదను ఎలా కాపాడుకోవాలి,
ఎలా సంపాదించాలనే బ్రహ్మజ్ఞానం కర్కాటక రాశి వారికి కలుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ ఆగస్టు నెలలో ద్వితీయార్థంలో అష్టమి శనివారం రోజు రావడం, అమావాస్య కూడా శనివారం రోజు రావడం వలన వీలైనంత వరకు అమ్మవారికి తెలుపు రంగు వస్త్రములతో అలంకరింపజేయడం, కళవు వెంకటనాయక అనే వెంకటేశ్వర స్వామికి తెల్లటి జాజిపులను మాలగా సమర్పించడము, అలాగే తులసిమాలను సమర్పించడం వలన ఐశ్వర్యం, ఆనందం, అదృష్టం కర్కాటక రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి. ఆగస్టు నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16వ తారీఖున శ్రావణ మాస బహుళ అష్టమి శనివారము భరణి నక్షత్ర సందర్భంగా కాళభైరవ స్వామి వారికి స్మరణ చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారిని అష్టోత్తరం చెప్పుకొని కూష్మాండ దీపాన్ని వెలిగించడం వలన గృహంలో లక్ష్మీదేవి నిత్యము సంచరిస్తుందని చెప్పి కూడా గమనించాలి. 23వ తారీఖున శ్రావణ మాస అమావాస్య శనివారము మఖా నక్షత్ర సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని స్మరణ, వీలైతే వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం యోగదాయకమని చెప్పి కూడా గమనించాలి. అది ఏ కాకుండా మనకు భాద్రపద మాసము ప్రారంభం కూడా అవుతుంది 24వ తారీఖు నుంచి. 27వ తారీఖున వినాయక చవితి పండగ మనకు. కనుక మనమందరము కూడా ఈ సంవత్సరము ఎన్నడూ లేనటువంటి విధంగా విఘ్నేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి బుధవారం రోజు రావడం, విఘ్నేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి హస్త నక్షత్రంలోనే ఈ సంవత్సరము వినాయక చవితి ప్రారంభం అవుతుంది. కనుక మనమందరము కూడా మట్టి గణపతిని పూజ చేద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, కలుషితం లేని చెరువులను కాపాడుకుందాం, భావితరాలకు మంచి చెరువులను కుంటలను అందచేసే మానవ ప్రయత్నం చేద్దామని మనసారా మనం కూడా కోరుకుందాం. ఈ విధంగా ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు కలగాలంటే మనం ఇంకనూ ఏం చేయగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు ఇంటిలో లక్ష్మీదేవి యొక్క పూజ స్మరణ, కాళభైరవ స్వామికి కూష్మాండ దీపము, విఘ్నేశ్వర స్వామి వారిని మనం యథాశక్తిగా గృహంలో పూజ చేసుకోవడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు వ్రాసి వాట్సాప్లో పంపించగలరు. అలాగనే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి కూడా తెలుసుకోగలగాలి. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి క్లుప్తంగా సవివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో రాబోయేటువంటి ఇబ్బందుల్ని ముందే పసిగడదాం, వాటిని సునాయాసంగా అధిగమిస్తూ అన్నింటా విజయం సాధించాలని మనసారా కోరుకుందాం. కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, అలాంటి బటన్ కూడా తెలియజేస్తూ ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.